పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎన్నికల సమయంలో ప్రజలకు మాటిచ్చాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. నిర్ణీత వ్యవధిలో అందుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పిఠాపురాన్ని స్వచ్ఛ సుందర పిఠాపురంగా మార్చాలి. నిధులకు కొరత రాకుండా నేను చూసుకుంటాను అని అన్నారు. పనుల్లో జాప్యం లేకుండా అధికారులు చూసుకోవాలన్నారు. అధికారుల విధి నిర్వహణలో ఎవరి జోక్యం ఉండదు. అధికారులను ఎవరూ ఇబ్బంది పెట్టరు. పాలనా వ్యవహారాల్లో రాజకీయ ప్రమేయం అసలు ఉండదని చెప్పారు. ప్రతి అడుగులో నేను జవాబుదారీతనంతో ఉంటాను. పరిపాలనా వ్యవహారాల్లో అధికారులు జవాబుదారీతనంతో వ్యవహరించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలకు లోబడి మాత్రమే పనిచేయాలని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గ కేంద్రంలోని రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అపరిశుభ్రత, డ్రైన్లు, కాలువలపై ఆక్రమణలు చూసి పారిశుద్ధ్య నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పిఠాపురం ఆధ్యాత్మిక వారసత్వం కలిగిన పర్యాటక ప్రదేశం. మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల నుంచి ఇక్కడికి శ్రీపాద శ్రీవల్లభ స్వామి దర్శనానికి భక్తులు వస్తారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన పురుహూతిక అమ్మవారిని దర్శనానికి నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు. నియోజకవర్గంలో అడుగుపెట్టిన వారికి పచ్చని చెట్లతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం స్వాగతం పలకాలి. పిఠాపురం వచ్చిన వారికి ప్రత్యేకమైన అనుభూతి కలగాలి. ముందుగా ప్రధాన రహదారిని అందంగా ముస్తాబు చేయాలి. అందుకు అవసరమైన ప్రణాళికలు యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేయాలి. ఇక్కడ జరిగే అభివృద్ధి అన్ని నియోజకవర్గాలకు దిక్సూచి కావాలని పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురంలో డ్రైన్లు తెరిచి ఉన్నాయి. పరిసరాలు పరిశుభ్రంగా లేవు. డ్రైనేజీ వ్యవస్థ ఇబ్బందిగా ఉందని ప్రజలు చెబుతున్నారు. డ్రైన్లు, పంట కాలువలో తక్షణం పూడికతీత పనులు చేపట్టండి. నియోజకవర్గ పరిధిలో ఎక్కడా చెత్త కనపడకూడదని, అందుకోసం తక్షణ ప్రణాళికలు అమలు చేయాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. పట్టణంలో ప్రధాన రహదారికి డివైడింగ్ లైన్లు వేయండి. అవసరమైతే మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు ప్రైవేట్ కన్సల్టెన్సీల సాయం తీసుకోండి. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గానికి ఎన్ని పార్కులు అవసరం, వాటిని ఏర్పాటు చేయడానికి అనువైన ప్రదేశాలను గుర్తించి ఒక నివేదిక రూపొందించాలని తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధిలో నెలవారీ ప్రగతి స్పష్టంగా కనపడాలి. కోనోకార్పస్ చెట్ల స్థానంలో స్వదేశీ జాతి చెట్ల పెంపకానికి ప్రాధాన్యతనివ్వాలి. ఖాళీ ప్రదేశాల్లో సామాజిక వనాలను అభివృద్ధి చేయండి. మియావకీ ప్లాంటేషన్పై ప్రజల్లో అవగాహన కల్పించండి అని పవన్ కళ్యాణ్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటు విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయండి. ధ్వని కాలుష్యంపై దృష్టి సారించండి. మతపరమైన వేడుకలు నిర్వహించుకునే సమయంలో కూడా నిబంధనల మేరకే సౌండ్స్ పెట్టేలా చూడాలి. అన్ని మతాలకి ఒకటే రూల్ అమలు చేయాలి. లా అండ్ ఆర్డర్ అమలు వ్యవహారంలో రాజీ పడవద్దని పవన్ కళ్యాణ్ సూచించారు. పిఠాపురంలో ప్రతి అధికారి రూల్స్ ఫాలో అవ్వాలి. ఎవరు ఏం అడిగినా రూల్స్ బుక్ మాత్రమే మాట్లాడాలి. పిఠాపురం నుంచి ఆ మార్పు ప్రారంభం కావాలని పవన్ కళ్యాణ్ అన్నారు.